దయచేసి వైష్ణవి గురించి ఎవరు తప్పుగా వీడియోలు చేయకండి. నా చెల్లి పోయిందని ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నా. అసలు ఈ నరకం ఇంత బాధ వస్తుందని మేమెప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. ఎప్పుడు సంతోషంగా ఉండే మా ఫ్యామిలీలో ఇలాంటి వాడు వచ్చి మా చెల్లిని మాయం చేస్తాడు అని ఎప్పుడు కూడా అనుకోలేదు. మా అమ్మ పరిస్థితి అయితే 2 అడుగులేసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తిండి తిప్పలు మానేసింది. ఫోన్ చూస్తే వైష్ణవి ఫోటోలు, వైష్ణవి వీడియోసే కనిపిస్తున్నాయి. ఇంటికెళ్తే ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ పట్టుకొని ఆ ఫోటోలను చూస్తూనే బతుకుతుంది. మేము ఎంత చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు, అసలు మాట్లాడట్లేదు ఏది కూడా. మాకు చాలా భయంగా ఉంది. నా చెల్లిని పోగొట్టుకున్నట్టు నా తల్లి ఎక్కడ నాకు దూరం అయిపోతుందో, నా తల్లి కనుక నాకు దూరం అయితే ఇక నేను బతికి కూడా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే వీడియోలు అయితే క్లియర్గా చెప్తున్నాడు. దయచేసి యూట్యూబర్స్ ఎవరైతే వైష్ణవి గురించి తప్పుగా వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ నా నుంచి ఒకటే అడుగుతున్నా, మీ ఫ్యామిలీలో ఇలా వస్తే ఇలాంటి వీడియోలు వేరే వాళ్ళు పెడితే మీరు ఊరుకుంటారా? ఒక అమ్మాయి ఒక విధవ వల్ల చనిపోయింది. ఒక నమ్మక ద్రోహం చేసి వాడు అమ్మాయిని చంపేసిండు. అది ఎక్కడో బయట కూడా కాదు. బయట అయ్యేది ఉంటే వాని ప్రాణాలు అక్కడనే పోయేది. అది ఇంట్లో చంపేసిండు. ఎంత ఎంత బాధ అనిపిస్తుంది ఆ తల్లికైనా. సొంత ఇల్లు అమ్ముకున్నామని అక్కడ క్లియర్గా చెప్తుండు. ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా ఆ చుట్టుపక్కన ఉన్న సామాను కూడా చూపిస్తున్నారు. మా పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది అని చెప్పేసి. ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని క్లియర్గా చెప్తుండు. వాళ్ళ అమ్మ పరిస్థితి అయితే గ్లూకోజ్ల మీద ఉంది. అసలు తిండే తినట్లేదట. అసలు వైష్ణవి అనే మాట తప్ప ఇంకా వేరేది ఏది కూడా రావట్లేదు. అసలు 4 అడుగులు వేయట్లేదు. తినడానికి చెయ్యి కూడా పైకి అసలు కంప్లీట్గా నోటి దగ్గరికి రావట్లేదు. అంటే ఆమె కంప్లీట్గా నీరసం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే మంచానికే అతుక్కపోయినట్టు అయిపోయింది. దేవుడా, అసలు ఒక్కసారి వైషు అమ్మ ఛానల్లో తను ఎంత హ్యాపీగా ఉండేది. వైష్ణవి ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండేది. వాళ్ళందరూ కూడా ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే చూసే ఇప్పుడు ఎన్నో లక్షల మంది చూస్తున్నారు వైష్ణవి వీడియోస్. వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఆదరించి, అయ్యో ఆ అమ్మాయికి ఇలా అయింది, వాళ్ళ అమ్మ పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇలా అయ్యింది అని అందరూ అనుకుంటున్నారు. అందులో నేను ఒకదాన్ని. ఎంత బాధపడ్డాను అంటే ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నాను. దయచేసి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి. ఆ అమ్మాయి విషయంలో తప్పుగా మాత్రం ఎవరు పెట్టద్దు. అలాగే వాళ్ళకి సహాయం చేయండి. ఎవరైతే వైష్ణవి విషయంలో యూట్యూబ్లో ఆ అమ్మాయి వీడియోస్ పెడుతున్నారో ఎక్కువ మొత్తంలో వ్యూస్ వెళ్తున్నాయి. అలాంటి వాళ్ళు దయచేసి వైష్ణవి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఆ మూర్ఖుడు వీళ్ళ ఇల్లు అమ్మిపించిండు, బంగారం తాకట్లో పెట్టిపించిండు, భూమి కొనడానికి డబ్బులు అప్పులు అన్నీ చేసిళ్ళు. వాడి విషయంలో అన్నీ పోగొట్టుకొని ఆడబిడ్డను కూడా పోగొట్టుకున్నారు. ఇంకెంత అండి? ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అది ఇప్పట్లో పోయేదేమన్నా ఉందా? అసలు ఈ మరుపు అనేది జరుగుతుందా ఏ తల్లికైనా, ఏ ఫ్యామిలీకైనా కూడా? ఆలోచించండి ఒక్కసారి. వైషు, జస్టిస్ ఫర్ వైషు అని పెట్టండి. అమ్మాయికి న్యాయం జరగాలని పెట్టండి. 1 మంత్ అండి. ఈ రోజుకి ఖచ్చితంగా నెల రోజులు అవుతుంది. హరిబాబు గారి గురించి ఒక్క న్యూస్ కూడా బయటికి రావట్లేదు. అమ్మాయి మాత్రం చనిపోయింది. పోలీసులు మాత్రం అన్నారట ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తాము, అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తున్నాం మీకు అని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పుడు సహాయం చేస్తున్నారని చెప్పేసి వైషు వాళ్ళ బ్రదర్ అయితే వీడియోలో చెప్పాడు క్లియర్గా. ఇక ముందు ముందు వైషు అమ్మ ఛానల్లో ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది, పోలీస్ వాళ్ళతోటి మేము ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళు ఏం చెప్తున్నారు, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం వచ్చింది అనేది ప్రతిదీ మీతో పంచుకుంటాను నేను అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అసలు ఏం జరిగింది అనేది మనం చూద్దాము. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను కూడా మీకు చెప్తాను. దయచేసి తప్పుగా మాత్రం ఒక ఆడపిల్ల గురించి రివ్యూస్ మాత్రం ఇవ్వకండి.